నమస్తే, వీధులకు స్వాగతం. లక్ష్యం సమాజయుతం. అప్పటికే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ 2 ఫేజ్ అయిపోయినాయి. లాస్ట్ మరి 3rd ఫేజ్ 14వ తారీఖు నాడు ఉంది. ఉద్యమకారుడు తెలంగాణ ముద్దుబిడ్డ బాలాజీ సింగ్ ఠాకూర్ గారు చారగొండ మండలం నుంచి జడ్పీటీసీగా పోటీ చేస్తున్నారు. మరి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎండలు వీస్తున్నా కూడా మరి ఇక్కడ చారగొండ సర్పంచ్ విజయేందర్ గౌడ్ గారు కూడా ఉన్నారు. వారిని అడిగి మరి ప్రచారంలో ఎలా ఉంది, దాని గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఎలక్షన్లో ఎండల్లో కూడా బాగా దూసుకెళ్తున్న ప్రజల దగ్గరికి స్పందన ఎలా ఉంది? స్పందన చాలా బాగుంది. ఇక్కడ స్థానికంగా గుండె విజయేందర్ గౌడ్ అద్భుతమైన మెజార్టీ, అంటే స్టేట్లో ఫస్ట్ మెజార్టీ. అవతల వాళ్ళకి డిపాజిట్ కూడా రాలేదు. అంటే ఇక్కడ టీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ అయి ఉంది కాబట్టి తను ఎక్కడికి వెళ్ళినా ప్రజల నుండి పూర్తిగా రెస్పాన్స్ ఉంది. ఈవెన్ చెక్ పవర్ రాకున్నా, గ్రామ పంచాయతీ పూర్తిగా ఆపరేట్ కాకున్నా కూడా ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాడు కాబట్టి మంచి స్పందన ఉంది. మండలం మొత్తం కూడా ఇక్కడ 2 ప్రాజెక్ట్స్ వస్తున్నాయి రైతులకు, సింగరాజపల్లి, గోకారం రిజర్వాయర్. దీని కారణంగా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు తప్పకుండా టీఆర్ఎస్కు ఓటేస్తారు. అయితే మీరు చూసుకున్నట్టయితే జడ్పీటీసీగా పోటీ చేస్తున్నారు. స్పెషల్గా మీరు ఏ అంశాలపైన ఫోకస్ చేసే అవకాశం ఉంది? కేటీఆర్ గారి ఆదేశం మేరకు స్థానిక ఎమ్మెల్యే శ్రీ గోల బాలరాజు గారు, జయపాల్ యాదవ్ గారుల ఆశీస్సులతో ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. కొత్త మండలం కావటం చేత ఇక్కడ కొన్ని ఆఫీసెస్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజ్, ఇక్కడ చాలా పనులు ఉంటాయి. ఇవన్నిటి కూడా అంటే ఎస్టీ పాపులేషన్ ఇక్కడ ఎక్కువ ఉంది. ఒక గురుకుల పాఠశాల కూడా, ఇవన్నీ కూడా తీసుకొని మండలంలో అద్భుతంగా పనిచేయాలని చెప్పేసి ఒక ఆలోచనతో, ప్రణాళికతో ముందుకు పోతా ఉన్నాం. ఇప్పటికే మొత్తం చారగొండ మండలం మొత్తం విడిగా తిరిగి ఉంటారు. ఇది ఎన్నో సారి తిరుగుతున్నారు. ఎంతమందిని కలిసారు వ్యక్తిగతంగా మీరు? దాదాపు మండలం మొత్తం తిరిగినాం. నేను విజేంద్ర అందరం కలిసి. స్పందన బాగుంది. పక్క 6 ఎంపీటీసీలు, జడ్పీటీసీ బ్రహ్మాండం గెలుస్తాం. ఎంపీపీగా గుండె నిర్మల గారు, జడ్పీటీసీగా నేను తప్పకుండా అద్భుతమైన మెజార్టీతో గెలుస్తాం. ఈ ప్రాంతాన్ని మేము ఏ రకంగా అయితే అనుకున్నామో బ్రహ్మాండంగా ఆ రకంగా డెవలప్ చేస్తాం. ఈ ప్రజలకు V3 న్యూస్ తరపున మీరేమని కోరుతారు? ప్రజలకు ఈ సమాచారాన్ని చేరేయండి. ఇంకే రకంగా అయితే ఈ మెసేజ్ చారగొండ ప్రజానీకానికి పోతుందో ఆ రకంగా ట్రై చేసి చేరవేయండి. చెప్పండి సార్, మీరు మననే ఎలక్షన్లో రికార్డు సృష్టించారు. మరి ఈ రికార్డును ఖచ్చితంగా కూడా మీ జడ్పీటీసీ కనబడుతున్నటువంటి ఠాకూర్ గారికి ఏ విధంగా మలుచుకుంటారు? మన అన్న కేటీఆర్ గారి ఆదేశాల మేరకు అన్న బాలాజీ సింగ్ గారు మా దగ్గరికి రావడం జరిగింది. మా దగ్గర వెల్దండ మండలికి వెళ్ళి 4 గ్రామ పంచాయతీలు, చారగొండ గ్రామంకి వెళ్ళి 4 గ్రామ పంచాయతీలు కలుపుకొని మాకు నూతన మండలం ఏర్పడ్డది. దానికి సహకరించిన అన్న జయపాల్ యాదవ్ గారికి, దానికి కష్టపడ్డ మా ఎమ్మెల్యే గోల బాలరాజు గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అన్న బాలాసింగ్ని మా దగ్గరికి దూరడం మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే అన్న ఉద్యమాలు 11 సంవత్సరాలు ఉద్యమాలు చేసిండు. ఎంతో నిబద్ధత కార్యకర్తగా పనిచేసిండు. అతనికి ఉన్న కార్యదీక్ష, అవకాశాలు రాకున్నా కానీ ఏమాత్రం కుంగిపోకుండా అవమానాలు కూడా భరించుకుంటూ వెళ్ళిన సందర్భంలో అతని సేవలు గుర్తించి కేటీఆర్ గారు మా దగ్గరికి తోలడం జరిగింది. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా అన్న పెద్దలు కేటీఆర్ గారు తోలిన అన్న బాలాజీ సింగ్ గారిని 100% భారీ మెజార్టీ, నాకెట్లా అయితే మెజార్టీ వచ్చిందో అంతకు ఇంత ఎక్కువగా రావడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. దానికి 100% పూర్తి విశ్వాసం ఉంది మాకు. టీఆర్ఎస్ పార్టీ మండలంలో పెద్ద పార్టీగా ఏర్పడ్డది. ప్రతిపక్ష పార్టీలకు ఇక్కడ దివాళి కోడ్ రాజకీయాలు చేయడం జరుగుతుంది. వాళ్ళకు రేపు అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఉంది. అందువల్ల మాకు పూర్తి విశ్వాసం ఉంది. మా మండలము పెద్ద ఎత్తున డెవలప్ చేస్తారని అన్న మీద పూర్తి నమ్మకంతో అన్నని గెలిపేయడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. నూతనంగా ఏర్పడినటువంటి చారగొండ మండలంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లో జడ్పీటీసీ అభ్యర్థిగా ఉన్నటువంటి అన్న ఉద్యమకారుడు బాలాజన్న గారిని అతిపెద్ద భారీ మెజార్టీతో గెలిపిస్తామని పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ, వచ్చే రాబోయే రోజుల్లో చారగొండ మండలం బాగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం. సహకరించిన ప్రజలందరికీ పెద్ద ఎత్తున మాకు సహకరించాలని కోరుతున్నాం. చారగొండ ప్రజలందరినీ నేను కోరుకునేది ఏంటంటే, ఒక యువకుడు వచ్చి ఏం చేయగలడో విజేందర్ గారు చూపించిండ్రు. అట్లాగే 11 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో ఒక దీక్ష పట్టినట్లు బట్టి టీఆర్ఎస్ పార్టీ డెవలప్మెంట్కు, అట్లాగే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. మాకు మీ సహకారం ఉంటే ఖచ్చితంగా రాబోయే 4.5 సంవత్సరాల్లో
స్టేట్లోనే ఒక ఆదర్శ మండల్గా చేయాలన్న తలంపు నాకుంది. దానికి కావాల్సిన ప్రాజెక్ట్స్ కానీ మిగతా వాటిని అధిష్టానం దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చానన్న నమ్మకం నాకు ఉంది. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేస్తామని చెప్పారు కాబట్టి నాకు ఈ ప్రాంతంలో ఉన్న రోడ్స్ను మంచి చేయటం, తాండాలకు రోడ్స్ వేయటం, అట్లాగే ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మంచి చేయటం, ప్లస్ కార్యాలయాలన్నీ కూడా కొత్త మండలం కాబట్టి కట్టాల్సిన అవసరం ఉంది. ఇవన్నింటినీ కూడా రాబోయే 2-3 ఏళ్లలో కంప్లీట్ చేసి ఇక్కడి ప్రజల మన్నలను తప్పకుండా పొందుతానని చెప్పేసి నాకు నమ్మకం ఉంది. నాకు ఒక అవకాశం ఇస్తే చారగొండను సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగిస్తే తప్పకుండా మీ వెంట నడుస్తానని చెప్పేసి మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా నేను తీరుస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను చారగొండ ప్రజలకు. థ్యాంక్ యూ వెరీ మచ్.